మూలాలు పట్టాలి. అది అక్కడ తింటారు అక్కడ ఉంటాయి. నేను కూర్చుంటే నాకు గురించి నిత్య పరిశోధకుడు తనకు తెలిసిన విషయాలు, తాను తెలుసుకోవాలనుకున్న విశేషాలు, తనకు అభిమానపత్ర విషయాలు, సంబంధించిన విశేషాలు వెతికి పట్టి ఒక వరుస క్రమంలో పెట్టి సహృదయాల ముందు పెట్టేవాడు. ఇది పరిశోధన అని వెచ్చుతారు. పరిశోధన చేసిన వ్యక్తి కూడా తనకు వచ్చిన అంశంపై ఇంత గ్రంథం రూపొందించగలిగాననే తృప్తి అనుభవిస్తారు. విశ్వవిద్యాలయంలో పరిశోధన చేయిస్తారు. అది పరిశోధకుల అభిమానపాత్రమైన విశేషం కాకు ఏదో రాయాలి కాబట్టి పేరు చివర 2-3 పొడి అక్షరాలు చేసుకోవడానికి విశ్వవిద్యాలయం అనుమతిస్తుంది. హరి అనే 2 అక్షరాలు ఉదహరించడానికి పాతకాలు కాబట్టి తాను ఇక జన్మలో రోగి ఉద్యోగం చేసే అవసరం లేకపోవడమే కాదు, నిత్య వైద్యుడుగా డాక్టర్ వెలుగొందే అదృష్టం వచ్చేవాడు. కాబట్టి విశ్వవిద్యాలయ పరిశోధన అవసరం. ఓహో, ఈ వ్యక్తికి విషయ సేకరణ విజ్ఞానం ఉంది అనే గుర్తింపు డాక్టరేట్ పట్టం. విశ్వవిద్యాలయం వారి ప్రమేయం లేకుండా ఒక వ్యక్తి విస్తృతంగా విషయ సేకరణ చేస్తాడనుకోండి, అప్పుడేం చేయాలి? దీనికి విశ్వవిద్యాలయం గుర్తిస్తుందా? ఒక పట్టా ఇస్తుందా? అధికార పురుషులు ఆదేశిస్తే ఇస్తారు, ఇస్తారు అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఈ ప్రక్రియలో చాలా చిక్కులు, పేచీలు, కిరికిరీలు ఉన్నాయి. ఉదాహరణ, మిత్రుడు బిఎన్ శాస్త్రి స్వయం శోధక పరిశోధకుడు. ఆంధ్ర ఇతిహాసంలో ఇక్ష్వాకులకు, పల్లవులకు మధ్య పండితులకు అవగతం కాకుండా బంజరుగా పడి ఉన్న బంగారు 500-600 ఏళ్ల మేరలో విష్ణు కుండిన రాజవంశం ఉండేదని శాసనాధారంగా శాస్త్రి విదితం చేశారు. ఇక 500-600 ఏళ్ల ఇతిహాసం వివరాల్లోకి పరిశోధకుడు పలువురు వెళ్ళి ఉండవచ్చు. ఇది కాక ఆయన కందూరు, చోడుల గురి శాసనాల ఆధారంతో తీర్చి చెప్పారు. సొరవరం ప్రతాపరెడ్డి గారు వదిలిపెట్టిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర భాగాన్ని పూర్తి చేశారు. ఇట్లా అనేకం ఉన్నాయి. కానీ ఏదో ఒక పరిశోధనకు ఒక డాక్టరేట్ ఇస్తారేమో. ఎన్ని పరిశోధనలు చేస్తే ఏమి ఇవ్వాలో తెలియక విశ్వవిద్యాలయాలు తెకమక పడుతూ ఉంటాయి. నేను పత్రికా రచయితను కాబట్టి విశ్వవిద్యాలయాలు పడే తెకమకల వివరాలు తెలుసుకున్నాను. ఏదో ఒక అంశానికి ఒక డాక్టరేట్, అంతేగాని ఇన్ని అంశాల గురించి వివరించిన వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఈ ఔచిత్య చర్చ అలా ఉంచి శాస్త్రి గారు తెలుగు విద్యార్థి మాత్రమే, చరిత్ర విద్యార్థి కాదు. ఏ చరిత్రకారుని అనుమతితో అజమాయిషీ కింద ఎంత పరిశోధన చేశాడు? ఎలా? ఇంతకు రజని, బాలాంతర, రజనీకాంతరావు, వాగ్గేయకాయ చరిత్ర అనేక పరిశోధన గ్రంథం. ఇంతవరకు వేరెవరైనా అటువంటిది రాశారేమో నాకు తెలియదు. ఆచార్య పి సాంబమూర్తి ఇంగ్లీష్లో రాశాడు. పూర్వం సుబ్బరామ దీక్షితులు రాశారు. పెదవాళ్ళు ఉన్ననాళ్ళు ఎప్పుడైనా ఆకాశవాణిలో ప్రసంగించడానికి రేడియో స్టేషన్కి వెళ్ళేవాడు. అంత మాత్రంతో తృప్తి లేదు. స్టేషన్ డైరెక్టర్ రజనీ సోదరుని కలిసినట్టు, పండితుని కలిసినట్టు దర్శించేవాడు. అది 1974 ముందు 4 ఏళ్ళు. ఈ మధ్య 1995 ఏప్రిల్లో నాకు బెదవాడలో ఒక విశ్వవిద్యాలయంలోని సభా మందిరంలో లేఖనావృత్తికి చెందిన వారు సన్మానం చేశారు. పెద్ద విశ్వవిద్యాలయ వ్యవస్థ నాటి ప్రిన్సిపాల్ పర్వతేని శాంతి కిషోర్ విశ్వవిద్యాలయం పట్ల జాతితో తాను ప్రిన్సిపాల్ను మాత్రమేనంటున్నాడు. కానీ తాను వైస్ ఛాన్సలర్ అంటే మాత్రం ఎంత ఏముంటుంది? మన విశ్వవిద్యాలయాలు అక్కడ చదివించేవాడు ప్రాధాన్యాన్ని కోల్పోయి భవన సముదాయానికి పరిమితమవుతున్నాయి. రాజ్యం వీరభోజ్యం అన్నట్లు విద్యాలయ విలయం క్రమశిక్షణ కొనసాగించగలవాళ్ళకి అలా అనుకుంటూ ఉండగా అమాంతం రజని సాక్షాత్కరి హాయిగా మాట్లాడుకున్న మాటల సందర్భంలో తాను వాగ్గేయకార చరిత్ర 2వ భాగం రాశారని విద్యాభ్యాసం లాంటిదే పరిశోధన. 2 ఆగేవి కావు, యావజ్జీవితం కొనసాగేవి. నిత్య కాలక్షేప రాగాల చరిత్ర పట్ల రజని ఆసక్తి గొప్ప. పెదవాళ్ళు ఉండగా మరొక పరిశోధనాసక్తుల్ని కలిసి
ఈ బదిలీల జీవితంలో ఎక్కడో అక్కడ ఎవరినో ఒకరు కలుసుకుంటూనే ఉంటా. నిత్య పత్రికా రచయితగా ఎవరినో ఒకరిని కలుసుకోవటం నిత్య. ఇంతకు ఈ పరిశోధన ఆసక్తుడు నటరాజ రామ, అతనికి అతని రచనకు ఏమి తేడా? రెండూ కలిసి విడివిడిగా కూడా నాట్యం కళాస్వరూప, కళావేత్తలు, కళాశక్తులు, కళా వైవిధ్యాలు, కళాలయాలు, కళా పరిభాష వగైరా వగైరా అన్ని అంశాలపై నటరాజ రామకృష్ణ సమాచార సర్వస్వాలుగా, ప్రబోధాత్మక గ్రంథాలుగా ఎంతో సాహిత్యం వెలయించారు. వాటినన్నింటినీ నాకు ఇచ్చారు. ఈ గ్రంథంలో దక్షిణాది నాట్యాలు అను వివిధ నాట్యాల చరిత్రను ఒకటి చదివా. నేను చదువుతుండగా ఒక పెద్ద మనిషి చూశారు. ఆయన కూతుళ్ళు ఇద్దరు బాగా నాట్యం చేసేవాళ్ళ నాట్య చరిత్ర తెలిస్తే బాగుంటుందని తండ్రికి వాళ్ళ నాట్యం చేయటం, నేను నాట్యం చరిత్ర చదవటం ఏం బాగున్నది. అందువల్ల ఆయన నా దగ్గర ఉన్న గ్రంథాలు తీసుకుపోయి తన కుమార్తెల చేత చదివించాడు. వాళ్ళు ఆ పుస్తకాలు పదిలంగా అలాగే అట్టివేసుకున్నారు. నటరాజ రామకృష్ణకు ఆంధ్రనాట్యం, పేరిణీ నృత్యం ప్రత్యేక. పేరిణీ నృత్యం వీరైన సంప్రదాయం, వీరశైవ సంప్రదాయ. తంజావూరు విజయరాఘవ నాయకుడి ఆస్థానంలో భగీరథారి నర్తకి పేరిని బాగా చేసేదారు. వరంగల్ ప్రాంతంలో గెలిపించాడు. ముఖ్యంగా రామప్ప క్షేత్రంలో. కానీ రామప్ప ఆలయంలో పేరిణీ నృత్యాన్ని చూపే శిల్పాలేం లేవు. అయినా జనం నృత్యోత్సవాలు చూసి ఆనందించినట్లు కనబడు. ఏమైనా నటరాజ రామకృష్ణ నాట్య జిజ్ఞాసు, రజనీ సంగీత జిజ్ఞాసు. ఈ మధ్య నటరాజ రామకృష్ణ రుద్ర గణిక అనే గ్రంథం రాశారు. గణికలు సాంప్రదాయంగా ఎట్లా దేవాలయాలు నాట్యాంజలి నిర్వహించేవాళ్ళు ఆయన 2-3 గ్రంథాల్లో వివరించి. కానీ ఈ రుద్ర గీతకలో ఒక తమాషా అంశాన్ని తెచ్చారు. మనలో బాగా చదువుకున్నవాడు దేవదాసి అనే మాట ఉపయోగిస్తారు. అటువంటి శబ్దం పూర్వం ఎన్నడూ ఎవరు ఉపయోగించలేదని, అటువంటి శబ్దం గణికావృత్తికి విరుద్ధమని అతడి వాడు. నేనన్నడూ ఒక నవల చదివా. శ్రీరంగాన్ని ముస్లింలు ఆక్రమించి కావేరి ఎర్రబారి జనాలను చంపారు. శ్రీరంగేశ్వరి ఆలయం గోపురాన్ని కొంత కూర్చనుకో. అక్కడి దేవవేశ్య అయిన మాణిక్యాన్ని ముస్లిం సైన్యం నాయకుడు అత్యాచారం చేశారు. ఆమె కసి తీర్చుకోవడానికి తగు సమయం కోసం ఎదురు చూస్తూ ఒకనాడు ముస్లిం సర్దార్ ఆమెను వెంట వేసుకొని మిగిలిన రాజగోపురం పైనుంచి సైనిక విన్యాసాన్ని చూస్తున్న అతన్ని ఆమె కిందకు తోసి అదే అతను అని ప్రజలు ముస్లిం దురాక్రమణ సైన్యం పైన విరుచుకుపడ్డారు. మళ్ళీ కావేరీ నది ఎర్రబారి. అంతటా నిగమాంత దేశికుడు మాణిక్యం పేర నిత్యం ఉదయమే లఘు నైవేద్యం ఏర్పాటు చేసేట్టుగా శాశ్వతం చేశారు.
ఆమెను దేవదాసి అన్నారా? ఆమె ఆలయ నర్తకి దేవగణిక అంతేనా? నాకు శ్రీరంగంలో చూసిన వ్రాత జ్ఞాపకం లేదు. అయినప్పటికీ దేవదాసి అనే పదం అనుచితమని, ఆమె ఎవరికి దాసి కాదని నటరాజ్ అంటారు. బిఎన్ శాస్త్రి అనేక శాసన సంపుటాలు గలించి జయంతి రామయ్య తర్వాత ఇతరులు నేటి జయంతి రామయ్య. ఎప్పటికైనా పూర్వ శాసనాల్లో దేవదాసి అనే శబ్దం కనబడుతుందో అని పెట్టమని శాస్త్రిని అర్థించాడు నటరాజు. శాస్త్రి ఏ శాసనంలో దేవదాసి అనే పదం దొరకదు. పరిశోధన ఆసక్తి చాలా పట్టుదల దీక్ష కలిగి ఈ మధ్య కొందరు రాగాలతో రోగాలు కుదర్చవద్దన్నారు. ఎవరు పాడిన రాగంలో కుదర్చవద్దు. ఎవరు ఈ సంగీతానికి రాగానికి విధేయులు వాడు పాడగలవటానికి రోగం కుదరదు. భైరవి రాగం వల్ల గుండె జబ్బులు నరాల జబ్బులు కుదురుతాయి. గణపతి సచ్చిదానంద స్వామి పాడి చూపారు. లేక పశ్చిమది అప్పయ్య పుట్టిన విరిబోని నర్తవర్ణం ఎవరైనా సంగీత విధేయులు పాడితే రోగం కుదురు. దేనికైనా పరిశోధన కావాలి. రేపు తాళ్ళకూరి మామయ్య గారి గురించి